మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్లి గ్రామంలోని సందెల మల్లయ్య పోసవ్వ దంపతులు ద్వితీయ పుత్రుడు సందెల సతీష్ తన విద్యాభ్యాసం క్రమంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఉపాధ్యాయ కొలువుకు సన్నద్ధమవుతూనే కవితలు వ్యాసాలపై అతనికి ఉన్న మక్కువతో కవితలు ప్రకృతి సుందరాంగి కాలచక్రం కాలగమనం వ్యాసాలు ఆడజన్మ ఆగచాట్లు మార్పు లాంటి వాటితో రాయడం ప్రారంభించారు. దీనికి డిటిపి కొరకు దాతలు రాణా ప్రతాప్ గడ్డం శ్రీనివాస్ ముత్తే రమేష్ దాతల సహకారంతో డిడిపి చేసి బైండింగ్ చేపించాడు. 2024లో డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినప్పటికీ తనలో ఉన్న కళను మరింత మందికి చేరవేయటానికి సాంస్కృతిక కళాకార సంఘం మరియు ప్రభుత్వ కళలను గుర్తించి సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్లడానికి తోడ్పడగలనని సందెల సతీష్ సతీమణి స్వప్న కోరుచున్నారు. ప్రస్తుతం చింతపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మొన్న డిఎస్సి సెలక్షన్ లిస్ట్ ఇది టెట్ మార్కుది. ఇది 2010 మంచిర్యాల డిస్టిక్ దండేపల్లి మండలం చింతపల్లి గ్రామం సందెల సతీష్, తండ్రి పేరు మల్లయ్య, తల్లి పేరు పోసవ్వ. నేను టీటీసీ డిగ్రీ చదివాను, మరి ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. నాకు టీటీసీ డిగ్రీ చేశా కానీ ఎన్నోసార్లు డిఎస్సి కోసం అప్లై చేస్తే 1 మార్కులు పోవడం జరిగింది. ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నాం. అలాగే నాకు చిన్నప్పటి నుండి అనగా ఇంటర్మీడియట్ స్థాయి నుండి కవితలు వ్యాసాలు రాసే అలవాటు ఉంది. అప్పటి నుండి కవితలు రాస్తున్నాను. దాదాపు 20 సంవత్సరాల నుండి నేను కవితలు రాస్తున్నాను. అందులో కొన్ని మీకు చూపించడం జరుగుతుంది. అందులో ప్రకృతి, తర్వాత సుందరాంగి, తెలంగాణ, తర్వాత ఇంతకుముందు కవితల ముద్రణ కోసం 2012లో దండేపల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిహెచ్ రాణా ప్రతాప్ గారు 1000 రూపీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గడ్డం శ్రీనివాస్ 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ బుక్ ప్రింటింగ్ కోసం ముత్తే రమేష్ 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది.
ఈ విధంగా కొంతమంది దాతలు ముందుకు వస్తే ఇప్పుడు ప్రస్తుతం రాస్తున్నటువంటి కవితలు వ్యాసాలు పునర్ముద్రణ చేసి ప్రజెంట్ ఉన్న కవితలు ముద్రించడానికి అవకాశం ఏర్పడుతుందని నా ఆశ. నా దగ్గర ఉన్నటువంటి కవితలు వ్యాసాలు ఎవరైనా దాతలు ముంగటికి వస్తే బుక్స్ రూపంలో సమాజాన్ని ముందు ఉంచగలనని నా యొక్క మనవి. మరియు నేను రాస్తున్నటువంటి వ్యాసాలు కవితలు కొన్ని పుస్తకం రూపంలో బైండింగ్ చేయించాను. ఎవరైనా దాతలు ముంగటికి వస్తే వాళ్ళ పేరుతోటి ముద్రించడానికి అవకాశం ఉంటుంది.